కష్టపడి సర్పంచ్లైనాం. ఒక మంచి వ్యక్తిని, ఎలాంటి మచ్చలేని నాయకుడిని ఆయన ఉన్నాయినా లేనాయినా అని కాకుండా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిని గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అట్లాంటి సర్పంచులం. మేము ఊరిని నిజంగా మేము మంచి చేద్దామని చాలా కష్టపడుతూ, రాత్రి పగలు కష్టపడుతూ, కరోనా టైంలో కూడా కడుపు కట్టుకొని, మాస్క్ కట్టుకొని, కన్నీరు కారుస్తూ, మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఉప సర్పంచ్ చెక్ పవర్తో ఇబ్బంది పెట్టినా, ఫ్రీజింగ్ పెట్టినా, ఏ ఒక్క పని కూడా మేము పెండింగ్ పెట్టకుండా కలెక్టర్ గారి ఆదేశాలతో, అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి ఆదేశాలతో మేము ఎప్పటికప్పుడు మా ఊరే కదా అభివృద్ధి అవుతుంది, మేమే కదా చేసేది, మాకు ఒక మంచి పేరు వస్తుందని మేము నిజంగా చాలా కష్టపడుతూ పనిచేసినాం. చాలా రోజులు స్టార్టింగ్లో కూడా ఫ్రీజింగ్ ఉండే, తర్వాత ఇంకో 20 నెలలు ప్రభుత్వం పోతాం కూడా ఫ్రీజింగ్లో ఉండే. అప్పటికి కూడా మేము చాలా మంది ల్యాండ్ అమ్ముకున్నాం. నేను కూడా 1 ఎకరం ల్యాండ్ అమ్మిన 25 లక్షలకు. నేను కూడా చాలా పనులు చేసిన. మన ఊరు మనబడి కింద కూడా వెంకటరావుపేటలో 14 లక్షల రూపాయలు రావాలి. మా గ్రామ పంచాయతీలు కూడా ఇంకా లెక్కలేని చాలా బిల్లులు రావాల్సి ఉంది. ఎప్పుడైనా మేము ప్రతి అడగని ప్రజాప్రతినిధి లేదు, మేము మొక్కని దేవుడు లేడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాకు మద్దతు చెప్పిండో పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిజంగా మేము సంతోషించి ప్రతి సర్పంచ్ ఏ పార్టీలో ఉన్నా మేము ఈ నాయకుడు కావాలని మేము స్వచ్ఛందంగా మేము మద్దతు తెలిపి ఈరోజు మేము గెలిపించుకున్నాం. సార్ కదా ఏ రకంగా అయితే దేవుళ్ళకు ముఖ్యుండో మేము కూడా ఈరోజు ప్రతి మినిస్టర్ దగ్గరికి, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి ఇలా మేము పెట్టని దండాలు లేవు, ఇవని మేము రిసిప్ట్లు లేవు. కానీ దయచేసి ఒకటి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా అందరూ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మాకు మీరు బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా మేమందరం ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోయే ముందు మా డబ్బులన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను ఈ సర్పంచ్ తరఫున కోరుతున్నాను. ఇప్పుడు చీపురి మల్లయ్య గారు సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పద్మారెడ్డి గారు పెద్దగూడెం సర్పంచ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 2 minutes. ఈరోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై సమావేశం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు, జేఏసీ అధ్యక్షులు మరియు పృథ్వీరాజ్ గారికి మరియు మధుసూదన్ గారికి, యాదన్న గారికి, నా తోటి సర్పంచులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మాది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల్ పెద్దగూడెం విలేజ్. నా పేరు మన్నే పద్మారెడ్డి. మా గ్రామంలో దాదాపు అన్ని పనులు పూర్తి చేసినాం. సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి తర్వాత సీసీ రోడ్ వేస్తే ఊరంతా కూడా సస్యశ్యామలంగా కనపడుతుంది. మరి బిల్డింగ్లు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాం, కుల సంఘాల బిల్డింగ్ కట్టాం, కలబాట్లు కట్టాం. ఈ విధంగా ఊరు మొత్తం కూడా అన్ని పనులు చేయడం జరిగింది. కానీ నేను మాత్రం అప్లపాలైపోయినా. గవర్నమెంట్కు ఇప్పటికి 6 సార్లు అరెస్ట్ అయినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినాం. కానీ మా డబ్బులు విడుదల చేస్తలేదు. మరి మేము చేసిన పనులు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి పబ్లిక్ వాడుకుంటున్నారు, పూర్తిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అవి చూసన్నా ఎమ్మెల్యే గారికి చెప్పినాం, సార్ మాకు డబ్బులు 50 లక్షలు రావాలి సార్, నా పెండింగ్ బిల్లు 50 లక్షలు ఉన్నాయి, ఇప్పియాలంటే నా చేతిలో ముందు డబ్బులు, గవర్నమెంట్ దాని డబ్బులు లేవని అంటుడు. మరి మంత్రులు దానికి పోయినాం, సీఎం దానికి, అందరు దానికి పోయినా కానీ ఇదే మాట చెప్తున్నారు. మరి మా డబ్బులు ఎవరియాలి? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన తర్వాత మా డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి మేము మాకున్నటువంటి బంగారం తాకట్టు పెట్టి, పాస్బుక్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక, నెలకు ₹1,00,000 వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా యందు దయదలిచి మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్ని కూడా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. సూర్యాపేట నుంచి కేశవన్ మల్లయ్య గారు సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సమావేశాన్ని ఇచ్చేసిన
క్రాంతిదళ్ పార్టీ పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే మా జేఏసీ అధ్యక్షుడు సూర్య యాదవ్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షుడు మసూదన్ రెడ్డి గారికి, నా తోటి సర్పంచులందరికీ నమస్కారం. మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల్ పాతలపాటు గ్రామం. నాకు 22 లక్షలు రావాలి. నేను చేసిన పనులు పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాటు, అలాగే మంచినీటి సౌకర్యానికి కొత్త మోటార్లు కొనుగోలు చేసినాం. మా ఊరు ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ఆ గుడికి దారి పోవడానికి ఉండదు, వర్షం వస్తే బోనాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గుడి దారికి ఒక 2.5 నుంచి 3 లక్షల రూపాయల 3 కలవట్ వేసి కట్టినాం. అన్ని టోటల్గా కలిపి నాకు 22 లక్షలు రావాలి. ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఏ రకంగా చెప్పినా మా బాధలు అర్థం చేసుకుంటారు. అందరు పాలాభిషేకాలు చేస్తారు, కానీ మా సర్పంచులు అందరం కలిసి రక్తాభిషేకం చేస్తాం. మీ ఫోటోకు రక్తం దారా పోస్తాం. మాయగానే మా పెండింగ్ బిల్లులు ఇచ్చి నువ్వు ఎలక్షన్లకు పోండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పనులు చేసిన వాళ్ళు, అలాగే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇండ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతారు. కాబట్టి దయచేసి మీరు ఇంత ముందటనే డబ్బులు ఇయ్యక ముందుకే ఇచ్చినవని 150 కోట్లు సర్పంచులకు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ కూరు మాటలు మాట్లాడి మమ్మల్ని అప్పుల వాళ్ళందరూ మా ఇండ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు దయచేసి మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మేము మాకు కోరుకోవాలని చెప్పేసి ముగిస్తున్నాం.